కొనుగోళ్లలో జాప్యం జరగడంతో పసుపు రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వ్యవసాయ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ నిజామాబాద్ మార్కెట్ని ముట్టడించారు పసుపు రైతులు. పసుపు రాశులతో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోవడం లేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేసి నిరసన తెలిపారు. అయితే పసుపు కొనుగోళ్లకు సంబంధించి ఈనాం సర్వర్ డౌన్ అయిందని రైతులకు నచ్చజెప్పారు అధికారులు. అందుకోసమే కొనుగోళ్లకు సంబంధించి లాట్ నంబర్ కేటాయింపు నిలిపివేశామని చెప్తున్నారు. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చేస్తామని అధికారులు సర్ది చెప్పారు. మేము మా హైయర్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా డిస్కషన్ చేశారు. దాని తర్వాత దాన్ని బట్టి ఎస్ఎఫ్ఏసి వాళ్ళు యాక్సెస్ ఇస్తాము 1.0కి అనేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా 1.0 యాక్సెస్ ఇవ్వలేదు. సో దాని గురించి అనేసి రైతులకి చాలా అంటే మొన్న తీసుకొచ్చిన సరికే మాకు 23,000 బ్యాగ్స్ ఉన్నాయి టర్మరిక్. సో అరౌండ్ అప్రాక్సిమేట్గా ఇప్పుడు మార్కెట్లో 26,000 బ్యాగ్స్ వరకు ఉంటాయి సార్. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు మొన్న నుంచి తీసుకొచ్చారు, ట్రాన్సాక్షన్స్ ఏం అవ్వట్లేదు అనేసి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఇప్పుడు ఆఫీస్కి వచ్చి గొడవ చేయడం జరిగింది.